కళ్యాణ్ ఓజీ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. బ్రో సినిమా ఆల్రెడీ సందడి షురూ చేసింది. ఇక మహేష్ సినిమాలో హీరోయిన్ల పాత్రలు లీక్ అయ్యాయి. ప్రభాస్ ని 1 మంత్ ఆగమని కమల్ హాసన్ షాక్ ఇచ్చాడు. తారక్ మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. మొత్తంగా ఈ వారం టాప్ హీరోల లెక్కలు స్ట్రాటజీలు మారిపోయాయి. ఓజీ మూవీ ఓవర్సీస్ రైట్స్ 18 నుంచి 22 కోట్లు పలికాయని తెలుస్తోంది. ఇక బ్రో ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటలు 27 మిలియన్ల వ్యూస్ దాటి ట్రెండ్ సెట్ చేస్తోంది. ఓవరాల్ గా ఈ వారం పవన్ జోరునే కనిపిస్తోంది. గుంటూరు కారం కొత్త స్కెడ్యూల్ కి మహేష్ రెడీ అయ్యాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్లు ఇద్దరు అక్కా చెల్లెళ్ళని ప్రచారం జరుగుతోంది. ఒకే తండ్రి తల్లులు మాత్రం వేరంటూ గుసగుసలు పెరిగాయి. ప్రాజెక్టుకే పెండింగ్ షూటింగ్ కి కమల్ హాసన్ సై అన్నాడు. కానీ ఆగస్టు 25 వరకు వెయిట్ చేయమంటున్నాడట. ఆగస్టు 20లోగా భారతీయుడు 2ని పూర్తి చేసి ఆ తర్వాత 25 నుంచి ప్రాజెక్టుకే షెడ్యూల్ కి రెడీ అవుతాడట. ఇక సలార్ తాలూకు పెండింగ్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీ అయ్యాడు. జనవరి నుంచి తారక్తో సినిమా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడట. దీంతో ఆగస్టు నెలాఖరులోగా సలార్ ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయాలనుకుంటున్నాడట. దానికి తగ్గట్టే రంగం సిద్ధమవుతోంది. పుష్ప 2లో హీరో తల్లి మాత్రమే కాదు, హీరో వైఫ్ అయిన శ్రీవల్లి కూడా చనిపోతుందట. కొత్తగా ఈ న్యూసే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. శ్రీవల్లి డెత్ సీన్ ని కొత్త స్కెడ్యూల్లో సుకుమార్ తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలో జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ గా నటిస్తోంది. అయితే ఇందులో గెస్ట్ రోల్లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కనిపించబోతోందట. 10 డేస్ కాల్ షీట్స్ కూడా సర్దుబాటు చేసిందట. విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ ప్రమోషన్ షురూ చేస్తున్నాడు. ఆగస్టు నెలలో ఏకంగా 6 ఈవెంట్లకు రెడీ అయ్యాడు. సౌత్లో 4 ప్రాంతాలు, నార్త్లో ముంబై, కోల్కతాలో ఈ సినిమా ఈవెంట్లను ప్లాన్ చేస్తోందట ఫిల్మ్ టీమ్.